మార్కెట్ చూపిస్తాను. కార్ ఉంటాయి కదా అలాంటి టైప్. ఇది బీఫ్ లివర్ లాగా అనిపిస్తుంది. ఇవి నేను కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైమే, అసలు ఏంటివి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఇది పిగ్ తలకాయ మూతి కనబడిందా, పిగ్ మూతి ఏం గుడ్లో తెలియదు. ఇది సాల్ట్ డీప్ ఫ్రై చేసి పెట్టారు. మేక తల హెడ్ పెట్టేసారు. ఓకే, బాయిల్ అవుతుంది ఆ వాటర్లో. ఇదంతా కుక్క. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చైనాలో నైట్ మార్కెట్ చూపిస్తాను. గాంజో సిటీలో ఉన్నాము. ఇది ఎయిర్పోర్ట్ కొద్దిగా నియర్లో ఉంది. మనం ఏదైతే హోటల్ తీసుకున్నామో దానికి దగ్గరలో ఫుడ్ తిందామని చెప్పేసి బయటకు వచ్చాము. అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఫ్రైడే కావడం వల్ల వీకెండ్ అంట. వీళ్ళకి వీకెండ్ రోజు ఫ్రైడే రోజు నైట్ పార్టీస్ చేసుకుంటారు. చాలా మంది పబ్లిక్ అంతా ఫ్యామిలీస్ అందరూ ఇక్కడికి వచ్చేసారు. ఇది నైట్ మార్కెట్ అనమాట. ఎక్స్ప్లోర్ చేద్దాము. డిఫరెంట్ వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్, ఇంకా అసలు మనం ఎప్పుడు ఇంతవరకు చూడని డిఫరెంట్ ఫుడ్స్ అన్ని మనం చూడబోతున్నాము. నైట్ మార్కెట్ మాత్రం చాలా బాగుంది. నైట్ లైఫ్ వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డిఫరెంట్ సీ షెల్స్ లాంటివి కదా, శంఖాలు షెల్స్ ఉంటాయి కదా అలాంటి టైప్. ఇది బీఫ్ లివర్ లాగా అనిపిస్తుంది. ఇవి నేను కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైమే, అసలు ఇవేంటివి అనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ ఒకసారి ఏంటని తెలుసుకున్నాక మళ్ళీ వీడియో చేస్తున్నాను నేను. ఇవి యాక్చువల్లీ అయితే మనము జనరల్గా అయితే చూడలేము, వీడియో కోసం కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లోర్. ఇక్కడ ఇలా వేడిగా అప్పటికప్పుడు మసులుతూ ఉన్నవి తింటూ ఉన్నారండి. సేమ్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ట్రెడిషనల్ టీస్ అంట, జాస్మిన్ టీ అలా ఏదో డిఫరెంట్ టీస్ ఉన్నాయి. కాకపోతే మిల్క్ లేకుండా ఓన్లీ డికాషన్స్ అన్నమాట. దీంట్లో మిక్స్ చేయడానికి ఏదో ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ అందులో మిక్స్ చేసి ఇస్తారు. మన పునుగులు లాంటివి, బట్ దీని మధ్యలో బీఫ్ ఉంటుంది. ఇదేదో పాము తలకాయలా కనబడుతున్నాయి. పాముల కర్రీలానే ఉందండి ఇది. హలో, నత్తలు ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ క్లీనింగ్ జరుగుతుంది. ఇది క్లీన్ అయినవి. ఇక్కడ సిగరెట్స్ కామన్ అండి. ఎవరైనా కానీ సిగరెట్ తాగుతూనే ఉంటారు. ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఎక్కడ ఉన్న చూసినా కానీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటూ ఏం లేదు. ఎక్కడైనా అదే పని. వెల్కమ్ టు చైనా అని అంటున్నారు వీళ్ళు పిల్లలు. హాయ్. ఇవన్నీ లెగ్ పీసెస్, అంటే ఏం లెగ్, బాతు లెగ్స్ అయి ఉంటాయి. ఇవన్నీ చేస్తున్నారు. ఎగ్ దోశ అనుకుంటా, ఎగ్ దోశ లాగా చేస్తున్నారు. బాగుంది. వీళ్ళు ఏం చేసినా నేను తినేది ఒకటే ఒక ఐటమ్, ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాను. ఇది ఒక్క ఐటమ్ నాకు కొంచెం సిమిలర్గా మన ఫుడ్ లాగా అనిపించింది. వీటి రేట్ చార్ట్ ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఫుడ్ కంటే వాటర్ కంటే బియర్ రేట్ తక్కువ, వైన్ రేట్ తక్కువగా ఉంది. బీఫ్ బోటీ అనుకుంటాను ఇది. ఇవన్నీ అవి ఫుడ్. నూడిల్స్ లో కలిపిస్తున్నారు. ఇది రెసిపీస్. పిగ్ తల అండి. ఇది పిగ్ తలకాయ మూతి కనబడిందా, పిగ్ మూతి. ఇది మంచిగా మొత్తం మ్యారినేట్ చేసి పెట్టారనమాట. మనకు కావాలి అడిగినప్పుడు మళ్ళీ దాన్ని కొద్దిగా ఫ్రై చేసి ఇస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి చూపిస్తా, హార్ట్, గుండెకాయ. ఇది పిగ్దో బీఫ్దో తెలియదు. ఇది వెజిటేరియన్స్ చూస్తే మాత్రం ఇక మామూలుగా తిట్టుకోరండి నన్ను మాత్రం. ఇది ఓన్లీ వీడియో కోసం నేను చాలా అదే అయ్యి చేస్తున్నాను అంతే. ఎప్పుడు చూడలేదు లైవ్లో, అట్లీస్ట్ వీడియోలో కూడా చూడలేదు. ఇవి పాము గుడ్లలా ఉన్నాయి, కానీ ఏం గుడ్లో తెలియదు. ఇది సాల్ట్ లో వేసి బట్టీలో ఉడకబెడుతున్నారు. నో 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 సాల్ట్ లో ఉడకబెడుతున్నారు. వీటిని డిఫరెంట్ గా ఉన్నాయి. కింద షెల్ లాగా ఉంది, పైన ఏదో మీట్ ఉంది. దాని మీద వీళ్ళు చిల్లీస్
అవన్నీ వేసి కొంచెం ఫ్రై చేస్తున్నారు. ఫ్రాక్ కూడా ఉందండి, కప్పలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పార్టీ ప్లేసెస్, అక్కడ పార్టీస్ డ్యాన్స్ అలా చేస్తూ ఉన్నారు వీళ్ళు. మ్యాక్సిమం అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు నైట్ 12 అవుతుంది. తాబేల్ని మంచి డీప్ ఫ్రై చేసి పెట్టారు. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఇదేంటి, వాట్స్ దిస్ ఐటమ్? అది కూడా తీయమని అడుగుతున్నాను. ఏంటో అదేదో తలలాగుంది, మేక తల, హెడ్ పెట్టేసారు. ఓకే, జీవితంలో ఎప్పుడు చూడనివి చూస్తున్నాను. ఇవేంటో, ఓకే మేక లెగ్స్ అవి. మనం పడేసేటన్ని వీళ్ళు తింటున్నారండి. డిఫరెంట్ బాయిల్ అవుతుంది, ఆ వాటర్లో ఇదంతా కుక్ అవుతుంది అనమాట. ప్లేట్ అనుకున్నాను కానీ కాదు, అది మైదా పిండితో చేసిన దానిలానే ఉంది, అందుకే ఉబ్బుతూ ఉంది. బౌల్ పెట్టేసి దాంట్లో ఎగ్ మొత్తం వేసేసాడు అనమాట. ఒక బౌల్లో ఎగ్ తీసుకున్నారు, దాంట్లో కొన్ని ఏదో లీవ్స్ లాంటివి వేసారు, స్ప్రింగ్ ఆనియన్స్ సంథింగ్ అలాంటివి వేసేసి దాని మధ్యలో హోల్ పెట్టేసి దాంట్లో వేసాడు. ఇది మాత్రం వదలరండి, బీఫ్ తోటి ఏదో తయారు చేస్తారు, ఇది వేసేస్తారు. మీట్ కీమా లాంటిది అనమాట. మళ్ళీ పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, కీర, క్యాబేజ్. ఇప్పుడు ఇదంతా వేసి వీళ్ళు ఫోల్డ్ చేస్తుంటారు. అది ఈ హాట్ డాగ్ ఒక్కటి వేయకుండా చేస్తే మాత్రం ఓకే, తినొచ్చు. మోమోస్ అన్ని బాయిల్ చేస్తారు. మన దగ్గర కొద్దిగా డీప్ ఫ్రై అలా చేస్తూ ఉంటాం కదా, ఇవి ఇలా ఉన్నాయి మోమోస్ ఇలాంటివి. ట్రెడిషనల్ టీ, ఎక్కడికి వెళ్ళినా టీ ఖచ్చితంగా ఉంటుంది. టీ తాగే కప్స్ ఇవి, ఈ టీ పౌడర్. ఊరికి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక సిప్ తాగుతూ ఉంటారు అనమాట వీళ్ళు. ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి, ఇవి మన హోటల్లో తిన్న ప్లేట్స్ ఉన్నాయి కదా, అన్ని పింగానివి ఇలా ఇస్తారు, ఎక్కడ ప్లాస్టిక్ ఇవ్వరు. వీటిని ఇలా బయట పెట్టేస్తారు అనమాట, హోటల్లో బయట పెట్టేస్తారు. వీటిని ఒకరు తీసుకెళ్ళిపోయి మళ్ళీ నీట్గా కడిగేసి సీల్ చేసేసి ఇలా ఇస్తారనమాట. సీల్ ప్యాక్ ఉంటాయి. కొత్తగా మన కోసమే ఇప్పుడు సీల్ తీసారా అన్నట్టుగా ఒక ప్లేట్, ఒక గ్లాసు, ఇవన్నీ ఇస్తారనమాట. ప్లాస్టిక్ డిస్పోజబుల్ ఇవ్వట్లేరు. ఇక్కడ ఎప్పుడైనా వర్షం రావచ్చు అనమాట, అందుకనే ఇలాంటి వెహికల్స్కి ఇలా కవర్ చేస్తూ ఉన్నారు. 2 వీలర్ వెహికల్సే. ఇదండి చైనాలో నైట్ లైఫ్, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. వీళ్ళతో పాటు ఈరోజు మేము కూడా ఎంజాయ్ చేసాము, అన్ఎక్స్పెక్టెడ్గా. అసలు ఎక్కడ ప్లాన్ చేసింది లేదు ఈరోజు. ఓకే, ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.